మానేసినాడు, మా తల్లి మానేసింది. నేను మీ అందరికంటే ఆరోగ్యం కూడా ఈరోజు 83 సంవత్సరాలు. దాంట్లో ఒక మనిషి ఒక జంతువుని మన కళ్ళ ముందర చంపి దాన్ని తినడం ఎంతవరకు న్యాయం? ఆలోచించుకోండి. ప్రతి ఒక్క ప్రాణి బ్రతకాలని ఉంటుంది. మనము మన పిల్లలు ఎంత ఉన్నత స్థితికి ఎదగాల, ఎంత బాగా పైకి రావాలా, ఎంత చదువుకోవాలా, పెద్ద పెద్దోళ్ళు కావాలని మనం అనుకుంటుంటాం కదా. ప్రతి తల్లి తన బిడ్డను అట్లే కావాలని అనుకుంటుంది. అటువంటి దాన్ని మనం తినడం అనేది జీవహింస మహాపాపం అన్నారు. తెలిసినా మీకు అందరికీ? నాకంటే మీరేమో ఆరోగ్యంగా ఉన్నారా? ఎవరున్నారు? నేను బాగా ఉండ తల్లి. రోజు 5 కిలోమీటర్లు నడుస్తా, పొద్దున 1 గంట సేపు ఈట్లాడుతాడా. ఇంకొకటి కూడా ఏముందంటే నా ఆరోగ్యానికి కారణము, పొద్దున నేను లేస్తానగానే మామూలుగా ఏమన్నా టిఫిన్ చేయని తింటా. ఇది తినాలని ఎక్కువగా రొట్టె, జొన్న సంగటి ఇట్లాంటి ఇష్టపడతాము. వారంలో 3 రోజులన్నా సంగటి తింటాం. మిగతా రోజుల్లో కుదరదు. ఏదో ఇటువంటి పరిస్థితుల్లో నేను తింటాను. పొద్దున, మధ్యాహ్నం, రాత్రికి ఏం తినను. 1 కప్పు పాలు తాగి పట్టుకుంటాను. అంటే ఎక్కువ తినడం అంటే ఎవరు మీకందరిలో పొలాలకు పోయి కష్టపడి పని చేసేవాళ్ళు 3 పూటలు తినాలి. మేము కొంత పైన ఉండే వాళ్ళకు అంత ఆహారం అవసరం లే. కొంతమంది ఊర కూర్చొని కూడా 3 పూటలు తింటారు. ఒకసారి తింటే యోగి. భోజనము ఒకసారి తింటే శాస్త్రము పూర్వం కొన్ని వేల సంవత్సరాల చెప్పిన మాట. ఒకసారి తింటే యోగి, రెండోసారి తింటే భోగి, మూడోసారి తింటే రోగి. అంటే మీరు వ్యవసాయదారులకు, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కానీ 3 పూటల తిన్నది మనం పని చేయలేము. కాబట్టి మీరు తినాల్సిందే. మేము పైన ఉంటాం కదా. ఈయన 4 పూట్ల తిన్నా అడిగి అందరూ ఇంత కష్టపడి దేవుని దగ్గరికి వచ్చినారు. దేవుని మన కుటుంబాలను, మన పిల్లలను బాగా చూడాలా. మనం చేసే ప్రతి పనిలో దేవుని దయ ఉండాలా అనేది మనము కోరుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడా నువ్వు మానవ జన్మ ఇచ్చినావు. మానవ జన్మ అన్ని జన్మల కంటే గొప్పది. ప్రపంచాన్ని శాసించే శక్తి మానవుడే. ఈరోజు చంద్రమండలంలో పోయి చంద్రుని మీద దిగుతున్నాం. మనం